ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఏం కాదు, ఇంట్లో చూస్తే జోడిచ్చి కొడతారు. ఎక్కడ చూడు ఎంఎస్ అని చెప్పి అమెరికా వెళ్ళాలి కానీ అక్కడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చేయాలి, అమెరికాలో వీడియోస్ పెట్టి ఇండియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోవాలి. ఏంటిది అసలు ఏంటిది అంటున్నాను. అక్కడికి చదువుకుంటానికి పోయి చదువుకుంటున్నారో లేదో తెలియదు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం అయిపోతారు. ఇంకొంతమంది అయితే ఇక్కడ టాలెంట్ చూపిస్తే ఇంట్లో ఊరుకోరని అమెరికా పోయి చూపిస్తున్నారు. ఏంటి ఇలాంటి టాలెంట్ కాదు. చూడు నాగశ్విన్ గారు, మీరు నెక్స్ట్ లెవెల్ స్టోరీ టెల్లర్, ఎవ్రీబడి నోస్ దాట్. బట్ మీరు ఇట్లా ప్రభాస్ గారిని పెట్టినప్పుడే ఎందుకు పార్ట్ 1 పార్ట్ 2 లాంటివి చేస్తూ ఉంటారు? మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ఎంత స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయో తెలుసా, ఎంత యాంగ్జైటీ అటాక్ వస్తుందో తెలుసా? పార్ట్ 1 చూసి పార్ట్ 2 ఎప్పుడు, పార్ట్ 1 ఫినిష్ అట్లా నేమ్స్ పడుతుంటే అప్పుడు అయిపోయిందా? 3 అవర్స్ మూవీలో అనిపించలేదు తెలుసా? కానీ మీరు యూజ్ చేశారు చూడండి, ప్రభాస్ ని పీక్స్ లో యూజ్ చేసేసారు. పీక్స్ అంటే పీక్స్. ఇప్పుడు ఏ టాలెంట్ అయినా టాలెంటే కదా అనుకుని అమెరికాస్ గోట్ టాలెంట్ కి నెలకు ఒకవేళ వెళ్ళావే అనుకో అమెరికా నుంచి తరిమేస్తారు. ఏంటి జోక్ కాదురా ఇది, నిజమే మా సార్ చెప్పింది. అయినా అమెరికా వెళ్ళి మామిడికాయలు కోస్తూ కూడా వీడియో పెడుతున్నావు చూడు, నీ డెడికేషన్ నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిపోవాలి. ఏంటి వీడియో కావాలా? పెడుతున్నా చూడు. అక్కడ ఒక కాయ ఉంది, ఇది ఎక్కినా అనుకో నా హైట్ కి సరిపోతుంది. నువ్వని మెజర్మెంట్ లేక్కర్లేదు, వీడియో తీస్తా చేతితో కాదు కోసేది. వీడియో ఆఫ్ చేసి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి ఫోన్ కెట్టేసి కొట్టు మామిడికాయని. లేకపోతే ఇది మామిడికాయ కోస్తుంటే చూసేవాళ్ళు మామిడికాయని ఎందుకు చూస్తారు, వేరే కాయలు చూస్తారు. అయినా ఆ ఇన్ఫ్లుయెన్సర్ కూడా కావాల్సింది అదేలేరా. నా హైట్ కి సరిపోద్ది అనిపిస్తుంది. ఎటువంటి బతుకుదాన్ని ఇండియాలో ఇక్కడికి వచ్చి పప్పు మామిడికాయ కోసం మామిడికాయ కోసుకోవాల్సి వస్తుంది. ఫైనల్లీ నేను మామిడికాయ సంపాదించిన. తాత థ్యాంక్ యూ ఫర్ ది మామిడికాయ. ఇదంతా పక్కన పెడితే ఇంకొకటి వచ్చాడు. వీడు అమెరికా పోయాక వ్లాగ్స్ తో స్టార్ట్ అయ్యి కాంట్రవర్సీ రైజ్ అయ్యి ఇప్పుడు ప్రమోషన్స్ ఎండ్ అయ్యాడు. ఇంకా ఎండ్ అయ్యాడని చెప్పలేము. మళ్ళీ వీడికి అపోజిషన్ ఏమన్నా పనికి వచ్చేవాళ్ళు అంటే అది లేదు. వీడు కాంట్రవర్సీతో రీచ్ మింగేస్తే వాళ్ళు రోస్టింగ్ అన్న పేరుతో రిమిక్స్ వీడియోలు చేసి రీచ్ మింగేసి. అంటే నీకు ఇప్పుడు వీళ్ళ వీడియోలు నచ్చలేదంటే నాకు నచ్చలేదు, నాకు మామిడికాయ వీడియో నచ్చింది. రక్తం దాకేస్తా. ఇప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ చేసిన అయినా నీకు వేరే కంటెంట్ దొరకలేదు ఏంట్రా అంటే నాకు టాలెంట్ లేదు కదా బాయా. పోనీ వీడితో గొడవ పడుతూ రోస్టింగ్ అన్న పేరుతో రిమిక్స్ వీడియోలు చేసేవని అడిగితే అరే నీ అబ్బా నువ్వు అలా గ్లాసులు వేసారు, నువ్వు గ్లాసులు వేసారు, ఇక్కడ ఏదైనా పగిలిపోతే మళ్ళీ నువ్వే ఇవ్వాలి డబ్బులు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ రైట్ రాంగ్ అంటే వీడియో అయిపోయింది. ఉంటా బాయ్.